ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకు స్వయం శక్తితో ఎదిగేందుకు కొత్తగా 2.0 వెర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చారు అని గణపతి నగర్లో ఉన్న మహాగణపతి గ్రామైక్య సంఘం లా మండలంలో మొత్తం అన్ని గ్రూపులు నడవాలి అని అన్నారు. డిఆర్డీఏ పీడీ సచ్చిదేవి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని ఇరువడ పంచాయతీ గణపతి నగర్లో ఉన్న డ్వాక్రా సంఘంని ఆమె సోమవారం సాయంత్రం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటి వద్ద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా ఈజీ మార్ట్లు ఏర్పాటుకు సెర్ప్తో ఒప్పందాలు కుదిరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ అధికారి పి వెంకటరమణ, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, స్థానిక తెలుగుదేశం పార్టీ నేత రేసుపూడి రమణ, వార్డు సభ్యులు కర్రి శ్రీనివాసరావు, మండల సమామ్య అధ్యక్షురాలు దాసరి సునీత, సంఘం అధ్యక్షురాలు కోన విజయ తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీకు ఇంకో 9 గ్రూపులు యాడ్ చేస్తాను అంటారు. ఇదే విధంగా మనం వర్క్ చేస్తాం కదా. మళ్ళీ ఎప్పుడు ఫస్టే ఉంటుంది గణపతి నగర్. అదే ఆశిస్తున్నాను. ధన్యవాదములు. నేను ఇంకేం మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసారు. చాలా మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా చాలా బాగా చేశారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, మీరు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భూమి కొనుక్కోవడానికి, ల్యాండ్ కొనుక్కోవడానికి వాటి కోసం వాడుతూ మనకి ఇంకా ప్రభుత్వం మీద ఆధారపడాలి అనే గుణం తగ్గిపోవాలి. మనకి మనమే ఆ జీవనోపాధి క్రియేట్ చేసుకొని దాని నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా మనము పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అనేది ఈ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లస్ మన CEO గారి అధ్యక్షతన చాలా MOUలు అవుతున్నాము. అంటే MOU అంటే ఒక అగ్రిమెంట్ అన్నమాట. ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా ఎలా అగ్రిమెంట్ అవుతాము, అలాగా మన SHG గ్రూప్తో అంటే సెర్ప్తో చాలా MOUలు అయ్యారు. చాలా డిపార్ట్మెంట్స్. ఎందుకంటే ఇంతమంది మహిళలు ఉన్నారు, వీళ్ళ ద్వారా ఏదన్నా బిజినెస్ పుష్ చేసామంటే డెఫినెట్గా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. సో ఆ దృష్టితోని చాలా మంది MOUలు అయ్యారు మనతో. ఓకే, అందరికీ నమస్కారం. మా DPM గారు ఐడియల్ VOA అంటే నేను సర్లే మామూలుగానే ఉంటుంది అనుకున్నాను, కానీ నిజంగా చాలా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు. మీ ర్యాక్స్ కానీ, మీ డిసిప్లిన్ కానీ, మీ అంతా కూడా నిజంగా చాలా మంచిగా ఉంది. ఇలాగా అన్ని సంఘాలు కూడా చేసుకునేటట్టుంటే మనకి ఎక్కడ VOAల్లో కానీ సెర్ప్లో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు. ప్రజెంట్ ఇప్పుడు అదర్ కొన్ని సంఘాల్లోని సంఘ సభ్యులు లేకపోతే VOAలో డబ్బులు అనేవి కొంచెం మిస్అప్రోప్రియేషన్ చేయడం అనేది అక్కడక్కడ కొన్ని మండలాల్లో జరుగుతుంది. అలాంటి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని దృష్టిలో ఉంచుకొని సెర్ప్ నుంచి ఇప్పుడు మనకి మన డబ్బులు మన లెక్కలు అనేది యాప్ అనేది ఇవ్వడం జరిగింది. మీ అందరు డ్రోన్ దీదీలు కానీ, ఈజీ మార్ట్స్ అంటే ఇంటి దగ్గరే చిన్న వ్యాపారం పెట్టుకోవడం, మీకు వాళ్ళు కూడా అంటే ఇంటి దగ్గరే దుకాణం పెట్టుకుంటారు. మీరు మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా సామాన్లు కొనుక్కోవాలి అంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు. మీ దగ్గర సరుకు అయిపోతే డైరెక్ట్గా ఈజీ మార్ట్ వాళ్ళే వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చి మీకు ఏమైతే సరుకు కావాలో ఆ సరుకు మీకు ఇచ్చేస్తారు. సో మీరు ఇంటి దగ్గరే ఉండి అట్ ద కన్వీనియన్స్ ఆఫ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఎలా అయితే చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నారో మన SHG మహిళలు కూడా ఇంటి నుంచే వ్యాపారం చేసుకోవడానికి చాలా అవకాశం కల్పిస్తున్నారు. సో ఇవే కాకుండా ఇంకా చాలా MOUలు సెర్ప్ వాళ్ళు, సెర్ప్ డిపార్ట్మెంట్తో వివిధ రకమైన కంపెనీలు అందరూ కూడా షేడ్ నెట్స్, ఎస్పెషల్లీ మీకు పనికి వస్తుంది షేడ్ నెట్స్ అంటే మనం కాయగూరలు పండిస్తాం కదా ఎక్కువ సబ్బవరంలోని, కోటపల్లిలోని. అవి మనకి వర్షం పడితే తడిసిపోవడం, ఎండకి పాడైపోవడం, ఇటువంటివి తగ్గించడానికి ఎలా అయితే మనం ఇలా షేడ్ వేసుకొని కూర్చున్నామో అలాగే కాయగూరలు కూడా ఇటువంటి షేడ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి అనుసంధానంతో ఇలాంటి షేడ్ వేసి ఆ షేడ్ కిందన కాయగూరలు పెంపు. చిన్న విషయమే తల్లి, ఏదైతే ఇప్పుడు అంత చక్కగా పనిచేస్తుందని అమ్మాయి అంటున్నారో, ఏదైతే ఈ ప్రభుత్వ నిబంధనలతో 10 గ్రూపులు ఉన్నాయని అమ్మాయికి జీతం లేదమ్మా. అవకాశం ఉన్నంత వరకు తమరు ఆ సమస్యను పరిష్కరించేయండి. ఇది ఏదైతే పైలట్ విలేజ్ అనుకున్నారో అలాగే ఆవిడకి ప్రభుత్వం జీతం వచ్చి చేయండి అమ్మా.
ఈ మధ్య ఒక కొత్త గ్రూప్ ఏర్పాటు అయ్యింది. కొన్ని గ్రూపులు పెడతామని ఏపీఎం గారు సీసీ గారు అందరూ చెప్పి ఉన్నారు. పంచాయతీ హెడ్ క్వార్టర్ వచ్చి ఈ విలేజ్కి 3 కిలోమీటర్ల దూరంలో గతంలో ఉన్నందువల్ల అప్పటి ఏపీఎం గారు, తర్వాత అప్పుడు ఎమ్మెల్యే గారు, ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యే గారు పంచకర్ల రమేష్ బాబు గారి కృషితో మేము ఈ గ్రామ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందమ్మా. గతంలో సెర్ప్ సిఇఓ గారు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారమ్మా. అప్పటి నుంచి కూడా నెంబర్ 1గానే ఉంది. కాకపోతే లాస్ట్ ప్రభుత్వం టైంలో ఏమైందంటే ఆ అమ్మాయి నాకు చెందిన మనిషి, నేను తెలుగుదేశం పార్టీకి చెందిన మనిషి అనే కారణంతో, రాజకీయ కారణంతో అమ్మాయిది జీతం ఆఫ్ చేశారమ్మా. దయచేసి మీరు ఆ సమస్య పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.